హైదరాబాద్ అత్తాపూర్లో ఓ మైనర్ బాలుడి మృతి కలకలం రేపుతోంది. స్నేహితులతో కలిసి వెళ్లిన బాలుడు సాయంత్రానికి శవమై తేలాడు. ఏదైనా ప్రమాదం జరిగిందా, కొట్టి చంపారా అనేది మిస్టరీగా మారింది. తమ కొడుకుకు చెడు అలవాట్లు నేర్పించి స్నేహితులే హత్య చేసుంటారని ఆరోపిస్తున్నాడు బాలుడి తండ్రి. ఇంతకు ఇది హత్య, ప్రమాదమా? హైదరాబాద్లోని అత్తాపూర్ పరిధిలోని హసన్ నగర్ మీరాలం చెరువు వద్ద ఓ బాలుడి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు స్థానికంగా ఉండే రహీంగా గుర్తించారు. పేరెంట్స్ కి సమాచారమిచ్చారు. రహీం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. రహీం తల వెనుక బలమైన గాయంతో పాటు నుదుటి మీద కూడా గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో క్లూస్ ను సేకరించారు. రహీం నిత్యం స్నేహితులతో కలిసి జులాయిగా తిరిగేవాడని, గంజాయి సేవించే అలవాటు కూడా ఉందని గుర్తించారు పోలీసులు. రహీం అండ్ గ్యాంగ్ కలిసి బైక్ స్టంట్లకు కూడా పాల్పడేవారని గుర్తించారు పోలీసులు. దీంతో రహీం మృతిపై పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. బైక్ స్టంట్ చేస్తూ రహీం ప్రమాదానికి గురై ఉంటాడని, స్నేహితులు రహీం మృతదేహాన్ని చెరువు సమీపంలో పడేసి తమకేమీ తెలియనట్టు వెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. లేదా గంజాయి మత్తులో ఏదైనా విషయమై స్నేహితుల మధ్య గొడవ జరిగి రహీంను కొట్టి చంపుంటారు అనే కోణంలో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రహీం తండ్రి రఫీక్ మాత్రం తన కొడుకుది ముమ్మాటికి హత్యనంటున్నాడు. స్నేహితులు తన కొడుకుకు చెడు అలవాట్లు నేర్పించారని, గంజాయి కూడా అలవాటు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఉన్న తన కొడుకును స్నేహితులే వచ్చి బయటకు తీసుకువెళ్లారని, రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రహీం స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న రహీం ఎవరితో కలిసి వెళ్లాడు, ఎక్కడెక్కడ తిరిగారు, చెరువు వైపు ఎందుకు వెళ్లారు అని ఆరా తీస్తున్నారు పోలీసులు. చెరువు సమీప ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు.